ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి పరిహారం తెలియజేయండి గురువుగారు. వృశ్చిక రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా చిలకమర్తి పంచాంగ గణనం, దృక్ సిద్ధాంత పంచాంగ గణనం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇక వృశ్చిక రాశి వారికి బృహస్పతి గురుడు అష్టమ స్థానంలో సంచరించడం. వృశ్చిక రాశి వారికి దశమంలో కేతువు, చతుర్థ స్థానంలో రాహు సంచారం చేత ఈ సంవత్సరం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశికి ఏలినాటి శని, అర్ధాశ్రమ శని వంటివి పూర్తి అయిపోయి శని బలంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వృశ్చిక రాశి వారు వహించాలి. ఆరోగ్యాన్ని ఈ సంవత్సరం మీరు అశ్రద్ధ చేయకూడదు. మీకు కుటుంబంలో కావచ్చు, మీకు కావచ్చు, ఆరోగ్యంలో ఏదో ఒక సమస్యలు వేధిస్తాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో ఆలస్యము, ఇబ్బందులు కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఆర్థికంగా మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అభివృద్ధి, ధనపరంగా కూడా అభివృద్ధి, కుటుంబపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ అష్టమ గురుని ప్రభావం చేత కొంచెం ఇబ్బందులు పడేటువంటి స్థితి మాత్రం ఉన్నది. వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ద్వితీయార్థంలో ఎక్కువగా సఫలమయ్యేటువంటి స్థితి సంవత్సరంలో ఉంది. అలాగే వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో పురోగతి ఉండబోతోంది. కాకపోతే కొంచెం ఆటుపోటులు, ఆటంకాలు, ఇబ్బందులు మాత్రం కనబడతాయి. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. వృశ్చిక రాశి స్త్రీలు కుటుంబ విషయం, ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ, వారు వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని గురువారం పూజించడం, శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి పంచిపెట్టడం, తాంబూలంలో శనగలు పెట్టి ముత్తైదువు కానీ బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం వంటివి చేయండి. ఇంకా వృశ్చిక రాశి వారు కనుక అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వరుని కనుక మంగళవారం పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు.